वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदेभ्यो दिवे दिवे नमस्कुर्यान्नारसेरङ्गे रेताय देवता प्रीणाते पर्याप्यानन्तराय सर्वस्तोमोऽत्तमः सर्वस्यात्यै सर्वस्य चित्यै सर्वमेव तेना सर्वं जयति अयं मुहूर्तस्तु सभाय नमः వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఈనాటి హైందవ సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అనుగ్రహ భాషణాన్ని హిందూ సమ్మేళనం మాట్లాడేసారా మీరు మాట్లాడు అందరూ అయ్యేది హిందూ సమ్మేళనం దక్షిణ కాశీగా భాషిల్లుతున్నటువంటి శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి భీమఖండం ఇప్పటిదాకా భజనలోని కార్యక్రమాలు పూర్తయ్యండి ఆచార్యం అంతా కూడా అన్నీ పూర్తయింది ఆచార్యం డోలు సన్నయ్య పిల్లలందరి చేత కార్యక్రమాలన్నీ పూర్తి చేసేవండి చాలా వైభవంగా దక్షారామంలో మీరు అడుగు పెట్టడం చాలా విశేషం అనుగ్రహ భాషణాన్ని నిర్మించవలసిందిగా కోరుతూ బ్రాహ్మణోత్తములని ఆశీర్వాదం కావాల్సిందిగా అందరం కూడా కూర్చున్నాం. ఎవ్వరూ మాట్లాడద్దు దయచేసి. వారి అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా మన వాళ్ళందరికీ సమయంగా కోరుకుంటున్నాం. जी भारत माता की भारत माता की भारत माता की वंदे 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 जय श्री राम नमः पार्वती पदये हर हर महादेव प्रिय हिंदू बंधुलरा चाला ఆనందకరంగా వైభవపేతంగా దివ్యంగా భవ్యంగా సవ్యంగా మన కార్యక్రమం జరుగుతుంది. హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి వత్సర సందర్భంగా 1,00,000 గ్రామాల్లో మనం ఉన్నాం. ఉన్న విషయం మనకి ప్రపంచానికి తెలియాలని, ఉన్నాము అంటే దాని అర్థం ఉండడం కాదు, బతికున్నాము అని తెలియడం. బతికున్నాము అనడానికి కాస్త చలనం కావాలి. ఆ చలనం కోసం మనం వీలైనంత మట్టికి పద సంచలనం చేసినా చేయకున్నా మనం అంతా ఒక చోటకి పైన అవ్వాలని చెప్పి మన పెద్దలు ఇది ఆదేశించారు. ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. చాలా చోట్లకి వెళ్ళలేం, కొన్ని చోట్లకి వెళ్ళగలం ఎంతోమంది పిలిచినప్పటికీ. కానీ వ్యాసుడు మెచ్చిన కాశీ, వ్యాసుడు వచ్చిన కాశీ, ఇది మన దక్షారామం దక్షవాటిక ఈ దక్షిణ కాశీ. ఇక్కడికి రావాలని ఉంది నాకు రాశి, ఎందుకంటే ఇది పుణ్య రాశి. అందుకే చూస్తున్నాను మీ కేసి. మనం ఎంత గొప్ప భూమి మీద జన్మించామో, ఎంత గొప్పవారికి మనం వారసులము, ఈ విషయం మనకి పట్టాలి, మనకి తెలియాలి. మనకి తెలియడంతో పాటు మన పిల్లలకి తెలియాలి. మిమ్మల్ని అందరినీ చూడటం ఆనందకరం, కానీ కొద్దిమందే పిల్లలు యువకులు ఉండడం విచారకరం. ఇలాంటి కార్యక్రమాలకి మనం మన పిల్లలను తీసుకురావాలి. తీసుకురాగలిగినప్పుడల్లా మనం అందరం భగవంతుణ్ణి పొందడం మన జీవిత లక్ష్యంగా భావిస్తాం. అది మన సనాతన ధర్మంలో మన రక్తంలోనే ఉంది. అయితే దైవాన్ని పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయని ఏకం సత్విప్రా బహుదా వదంతి
అంటే దైవం ఉన్నాడు, కానీ ఆయన పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయి, ఆయన ఒకటే సత్యమైనప్పటికీ అని బోధించినటువంటి వేద మార్గం మనది, సనాతన ధర్మం. మనం వేదం చదవకపోవచ్చు, ఉపనిషత్తులు ఏవో తెలియకపోవచ్చు, గీతా భాగవత భారత విషయాలు కూడా మనకు తెలియకపోవచ్చు, కానీ చదువు కూడా రానివాడైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేను ఒక ముక్క సగం చెబితే మీరు మిగిలిన ముక్క పూర్తి చేస్తారు. ఆ సగం చెప్పనా? సర్వే జన సర్వే జన సర్వే జన. ఇక్కడ ఏదో వేదిక మీద ఆ పక్కన ఉన్నటువంటి పెద్దలు కొంతమంది వేదం చదివిన వాళ్ళు ఉండవచ్చు, మీరెవరూ కాదు. అయినా ఎలా చెప్పారు? నన్ను ఎప్పుడో సిటీ బస్సులో ఒక ఆయన అడిగాడు హైదరాబాద్లో. అతను మన ధర్మంలో లేడు, శరీరంలో ఒక భాగం కోసుకునే దాంట్లో ఉన్నాడు. సో అతను అయ్యప్ప స్వామికి అర్థమైంది, మా గురుస్వామికి కూడా అర్థమైంది. నా కళ్ళు మంచి కళ్ళు, డోంట్ వరీ. సో ఆయన అడిగాడు, ఎలా చెప్తారు, మేమంతా హిందువులు అని అన్నాడు. సరే చూసుకో, సర్వే జన ఇస్కా బాద్ మే క్యా హై అన్న. సుగుణా భవంతు. ఎలా చెప్పావు? ఎలా చెప్పావు? ఇది మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మడ్లో ఉంది. మట్టి, హెడ్ తలకాయ, బ్లడ్ రక్తం, అందరి బాగు కోరే లక్షణం మన బ్లడ్లో ఉంది. కానీ తన్సేజుడా తలకాయ తీసేస్తాం అని హెడ్లు తీసేసేటువంటి మతం అది ప్రపంచానికి లేకుండా చేస్తుంది. నెట్ట నిలువునా పట్టపగలు ప్రాణాలు కాల్చేస్తుంది, తోడేస్తుంది. అందరూ ఒకటే అని అనడం పాపం అయిపోయింది. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్పడం శాపం అయిపోయింది. నిలువునా కాల్చేసింది. అతను ఏడ్చాడు, బతిమాలాడు. ఎవరు కాపాడాలో ఆ రక్షక భటులే రాక్షసులై ఈ రాక్షస గుంపుకి అప్పచెప్పేశారు వాడిని. వాడి ఘోష వినేవాళ్ళు లేరు. చిన్న బిడ్డ, 2 ఏళ్ళు ఉంటాయేమో, యవ్వనవతి అయిన భార్య, అంగవైకల్యం కలిగిన తండ్రి తల్లి ఏడుస్తున్నారు బోరున. ఎవరు వాళ్ళకి దిక్కు? ఆ స్థితి ఎందుకు వచ్చింది? మన నిర్లక్ష్యం, మన పొగరు, మన అహంకారం. ఎక్కడెక్కడ హిందువు బలహీనం అవుతాడో అక్కడక్కడ ఈ సమస్య వస్తుంది. మీరు కావాల్సి చూడండి, మనం ఎప్పుడైనా బైక్ మీద 3 వెళ్ళామనుకోండి, పోలీస్ కనబడితే మనం ఆపుతాము, వాళ్ళు ఆపుతారు, మనకి భయం కూడా ఉంటుంది సహజంగా, అవునా? చలానా కట్టాల్సి వస్తుంది, కడతాము, ఏదో కింద మీద పడతాము. కానీ పాత బస్తీ అని ఒకటి ఉంటుంది, అలా ఒక్కడే 1,50,000 కట్టాలి చలానాలు, ఇంతవరకు కట్టలేదు. ఆ చలానా కట్టాల్సిన వాడు ఫలానా వాడు అని నేను మీకు చెప్పక్కర్లేదు కదా. నేను ఇవాళ పోస్ట్ చూశాను, మన రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేసిందంట. ఎవరికి? మీ దేవుడు సాతాను, మీరు పాపులు, మీరు గొర్రెలు అని చెప్పేవాళ్ళకి. ఎవరి డబ్బులు అవి? మనం హుండీలో వేసిన డబ్బులు, మనం ట్యాక్సులు కట్టిన డబ్బులు. ఎందుకు ఇవ్వాలి? అది సమాజ నిర్మాణానికి ఉపయోగపడితే ఒక అందం. దేనికి ఉపయోగపడుతుంది? ధర్మనాశనానికి, దేశనాశనానికి. మన బ్లడ్లో దేశభక్తి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రాముడు నేర్పించాడు. రామచంద్రమూర్తి లంకలో రావణ వధ సంహారం అయిన తర్వాత చాలా బాగుంది అన్నయ్య ఈ లంకాపట్నం, మనం ఇక్కడ ఉండిపోదాము అన్నాడంట లక్ష్మణుడు. అంటే స్వామి అన్నాడట,
అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. చిన్నప్పుడు బొబ్బిలిపులి సినిమా చూస్తే చివరి 2 లైన్లే తెలుసు, ఆ ముందు 2 తెలియలే. మన సినిమాల్లో పాత సినిమాలు దేశభక్తి ధర్మ ప్రబోధం కూడా ఉండేది. రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయిందన్నట్టుగా నాకు దేవుడి మీద నమ్మకం లేదు మీకు తెలుసు కదా అనేటువంటి టైపుగా తయారయ్యారు. అయినప్పటికీ చిన్న చిన్న పిల్లలు యువకులు దేశ ధర్మాల పట్ల వాళ్ళ బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక సినిమా డైరెక్టర్తో మాట్లాడాను వీరభద్రం గారి ఇంట్లో ఉన్నప్పుడు. అంటే మీ అందరికీ తెలుసు అనుకోండి ఆ డైరెక్టరు. ఆయన మాట్లాడుతూ ఆయన అంటే చాలామంది స్వామీజీ గురువుగారిని పిలుస్తారు, ఆయనకి అదో ప్రేమ. అన్నగారు అంటున్నాను, అన్నగారు మీరు ఇలా సమాజ ఉద్ధరణ కోసం మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు. సినిమాల్లో మేము ఇలా చేస్తూ కొంత మేము అని అన్నాడు. నేను చెప్పాను మీ సినిమాలు తీయండి, సినిమాల్లో ఉండవలసిన అంశాలు ఏవో ఉంచండి, కానీ ధర్మానికి విఘాతం కలిగేలాంటివి పెట్టకండి, ధర్మ ప్రబోధం కలిగేవి పెట్టండి. అలాగే ఇంకో ఫిల్మ్ డైరెక్టరు ఆయన వాయిస్ పెట్టారు, అయ్యో మీతో మాట్లాడలేకపోయాను, కూర్చుని మాట్లాడదాం ధర్మం విషయంలో అని. త్వరలో అది కూడా జరుగుతుంది. ఆయన కూడా మీ అందరికీ తెలిసినటువంటి వాడే. మొన్నే విడుదలైనటువంటి ఒక ధర్మ ప్రబోధ చిత్రం అఖండ 2 డైరెక్టర్. సో మనం ఎవరెవరైతే పెద్ద స్థాయిలో ఉన్నారు అనబడతారో అటువంటి వారందరికీ ధర్మం పట్ల నిష్ట కలిగేలా, ఇష్టం కలిగేలా మనం ప్రబోధం చెయ్యాలి. మనం ఆ బాధ్యత తీసుకోకపోవడం వలన, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆదిత్య 369 సినిమా చూసారా? అందులో హీరోయిన్ అమ్మాయి పేరు మోహిని, బ్రాహ్మణ అమ్మాయి, కానీ ఇప్పుడు గొర్రె. జోక్ కాదు, సుత్తువేలు గొర్రె, బాంచందర్ గొర్రె, పెద్ద గొర్రె. నేనేమంటే అంటే మనం నవ్వడం వేరు, అసలు వాళ్ళు గొర్రెలు అవడానికి కారణం ఏంటి చెప్పండి? నువ్వు కాదా? ప్రతి మనిషికి ఏదో ఒక దుఃఖం వస్తుంది కదా, ఏదో కష్టం వస్తుంది కదా, లోపల ఏదో భయం వస్తుంది కదా. అలాంటప్పుడు వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఉయ్యూరు తెలుసు కదా, కృష్ణా జిల్లా. మా లాయర్ గారు అన్నారు, ఎవరో ఒక వ్యక్తి గురించి చెబుతూ, ఏమయ్యా నువ్వు ఎందుకు మతం మారేవంటే, మా నాన్నగారు చనిపోయారండి, ఆ టైంలో వీళ్ళు పరిచయం అయ్యారండి, అందులోకి జంప్ అవ్వమన్నారు, నేను రానన్నానండి, 1.5 సంవత్సరాల పాటు తిరిగారండి, అన్నాళ్ళు తిరిగేసరికి నాయన కూడా కరిగిపోయి అందులో జాయిన్ అయిపోయానండి. మీకు అర్థమైందా? ఇక్కడ గమనించండి, వాడు చీ అన్నా ఇంకోటన్నా పో అన్నా వీడు వదలకుండా 1.5 సంవత్సరాల పాటు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశాడు, వాడిని మత మార్పిడి చేశాడు, వాడిని శివుడికి దూరం చేశాడు, శవానికి దగ్గర చేశాడు, దత్తుడికి దూరం చేశాడు, చెత్తకి దగ్గర చేశాడు. నేను ఇక్కడ చెప్పేది వాడి డెడికేషన్ చూడండి, వాడి డివోషన్ చూడండి. మనకుందా? మనం కలిసి గుళ్ళో వారానికి 1 రోజు 1 గంట కూర్చోగలమా? వారానికి 1 రోజు 1 గంట సేపు గుళ్ళో మేము కూర్చోగలము. 5గురో 10 మందో ప్రయత్నం చేస్తాం. చేతన్ తిప్పునందతు ఇది భీమేశ్వర స్వామి మాణిక్యాంబ సాక్షిగా వారానికి 1 రోజు ఎవడొచ్చినా రాపోయినా 1 గంట సేపు నేను గుళ్ళో కూర్చుని చదువుకుంటాను, జపం చేస్తా. 1 hour ఐ స్పెండ్ ఫర్ మై ధర్మ అన్నోళ్ళు చేతండి తిప్పునాను. హర 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 హర. మనం సమయం ఇవ్వకపోతే మన సమయం తొందరగా ముగిసిపోతుందని గుర్తు చేసుకోండి.
ఏమన్నా అర్థమవుతుందా? నన్ను అక్కడ మాట్లాడద్దు నాయనా, అటువైపు మాట్లాడద్దు. మేము 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1992లో ఇంటి మేడ మీద భీమసేనరావు దేశపాండే గారు అనేటువంటి ఒక విభాగ ప్రచారక్ గారు వచ్చారు. వారు ఒక 5 మందినో 10 మందినో కూర్చోబెట్టారు. అప్పటికే సంఘం మాలో ఇంకడం వలన, సంఘానికి లింక్ అవ్వడం వలన ఆయన ఒక గీత్ పాడారు. కొంచెం మీరు పాడతారు, చాలా బాగుంటుంది. ఆ పాట వినగానే నా మనస్సు భరతమాత పిలుస్తుంది, మనం ఇంట్లో ఉండి ఏదో భోగం అనుభవించడానికి కాదు, దేశమాత పిలుస్తుందని చెప్పి నేను ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయాను. అలా వెళ్ళడం ప్రచారంగా వెళ్ళి ఆ తర్వాత అయోధ్య ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత కాలంలో పుస్తకాలు అవి చదవడం వల్ల మళ్ళీ ఇస్కాన్లో జాయిన్ అవ్వడం జరిగింది. భగవద్గీత భాగవతాన్ని పఠించడం, పాటించడం, బోధించడం జరిగింది. నన్ను ప్రేరేపించిన ఆ గీత ఏమిటో మీతో చెప్తాను, మీరు కూడా చక్కగా చెప్పండి. రండోయి రండి మన సంఘానికి, మీరు పాడదు, అప్పుడు వాళ్ళు పాడరు. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. మైక్ సెట్ అబ్బాయి ఎవరు? ఏం పేరు నాన్న? గట్టిగా చప్పట్లు కొట్టి, చాలా బాగుంది. ఎలా మీరు గొంతు సరిగా విప్పట్లేదు, 5 పరుగు దక్కిస్తుంది, అందుకని చెప్తున్నా. రండోయి రండి మన సంఘానికి. చూసారా, అమ్మ పెట్టే 4 పెడితే వెంటనే టైం బాగుంది కదా. ఇప్పుడు చూడండి, అక్కడ మైకు అక్కడ లైకు 2 వచ్చింది. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోర్చేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా. జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. భారత్ మాతాకి. ఏమన్నా అర్థమైందా? దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా. జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా.
భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఒక 10 ఏళ్ల క్రితం, ఓ 12 ఏళ్ల క్రితం ఓ పెద్ద మనిషి చచ్చిపోయాడు. అతను దేశ ప్రధానిగా చేస్తూ ఆయన పార్లమెంట్లో లేదా ప్రెస్ మీట్లోనో చదివాడు, ఈ దేశ వనరులపై పలానా వారిదే మొదటి హక్కు అని. ఎంత దరిద్రం అండి. అది కూడా ఎవడో గల్లీ లీడర్ అని ఉంటే పొన్లే అనుకోవచ్చు. ప్రధానమంత్రి మామూలుగా రాజు అంటే తండ్రి, అందరినీ సమానంగా చూడాలి. ఎవరి వలనైతే దేశానికి ముప్పో, ఎవరి వలనైతే బాంబులు పేలుతున్నాయో, ఎవరి వలనైతే కొంపలు కూలిపోతున్నాయో, ఎవరి వలనైతే ఆడపిల్లలు ఎత్తుకుపోబడి ముక్కలు అయిపోయి సూట్ కేసుల్లోనూ ఫ్రిడ్జుల్లోనూ పార్సిల్ అయిపోతున్నారో, ఎవరి వలనైతే లక్షల మంది అమ్మాయిలు కోపంలో వ్యభిచారంలో మగ్గిపోతున్నారో, ఎవరి వలనైతే ఆహార పదార్థాల్లో ఉమ్ము ఉత్స మలం కలుస్తున్నాయో వాళ్ళకి ప్రథమ భాగం ఇవ్వాలంట. ఈ దురదృష్టానికి కారణం ఏంటి? చేతగాని వాళ్ళు పెద్ద చైర్లో కూర్చుండడం వల్ల. కాబట్టి హిందువులారా, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, బాగు చేస్తాడు, మా మేలు కోరుతాడు అని ఎదురు చూడొద్దండి. నువ్వు ఏం చెయ్యగలవు? ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ దేవాలయాలకి, ఈ గోవులకి, నా పల్లెలకి, ఈ పిల్లలకి, నా తల్లులకి వాట్ ఐ కెన్ డూ. ఇలా ఆలోచించకపోతే ఈ భరతనాట్యం ఆడే పిల్లలు ఉండరు, భరతనాట్యం ఉండదు, అసలు భారతమే ఉండదు. పెషావర్ అని ఒక నగరం, ఎక్కడ? పందులస్థాన్, పాకిస్తాన్లో. అక్కడ 16 పెద్ద పెద్ద దేవాలయాలు ఉండే. ఎక్కడున్నాయి ఇప్పుడు అవి? ఒక్కటి కూడా లేదు. ఎవ్రీథింగ్ వైప్డ్ అవుట్. ఇప్పుడు మన దాక్షారామం పెద్ద గుడి, గొప్ప గుడి, దక్షుడు యజ్ఞం చేసినటువంటి యజ్ఞవాటిక, దక్షవాటిక. అంటే ఎప్పటి కాలందో అంటే మన ఊరు, మన దేశం ఎప్పటిదో ఎక్కడో దొరికిందంట శివపార్వతుల విగ్రహం. దాని వయసు 27,000 సంవత్సరాలు అంత. 27,000 సంవత్సరాల క్రితం విగ్రహం మనకు దొరికింది. కొన్ని మతాలు అయితే పుట్టలేదు అసలు. ఒక మతం 1400 ఏళ్ళు, ఒక మతం 2000 ఏళ్ళు. మా మతమే గొప్పది అని అనుకునేటువంటి మూర్ఖులు. నేను అన్నాను, 2000 సంవత్సరాల క్రితం మీ మతానికి సంబంధించిన ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటే చెప్పండి, ఇక్కడ ఉన్న మేమందరం మతం మారిపోతాం. రెడీ, పోలీసులతో సహా, సీఎంతో సహా జంప్ అయిపోదాం ఆ కంపులోకి. ఒక్కడు రాడు. ఎందుకంటే లేదు. మీకు తెలుసా, రామాయణంలో ఒక ఏనుగు, ఆ ఏనుగుకి 4 దంతాలు. ఇదంతా కట్టు కదా, ట్రాష్ అంటది ఏదో గొర్రె. కానీ చరిత్రలో సైంటిస్టులకి అటువంటి 4 దంతాలు దొరికినాయి, కలిగిన పుర్రె దొరికింది. రామాయణంలో ఎప్పుడో చెప్పబడింది, దానికి రుజువు ఉంది. రామాయణంలో రూట్ మ్యాప్ చెప్తాడు, ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది అని ప్రపంచ పటాన్ని వివరిస్తాడు. ఎవరైనా? సుగ్రీవుడు. ఎవరికి? ఈ వానరులకి. రాముడు అంటాడు, ఏమిటయ్యా వరల్డ్ మ్యాప్ అంతా చెప్పేస్తున్నావు, నీకెలా తెలుసు అన్నాడు. అంటే సుగ్రీవుడు చెప్పాడు, మా అన్నయ్య నన్ను ఉన్న చోట ఉండలేకుండా ఎక్కడుంటే అక్కడి నుంచి
తరిమేవాడు, నా మీదకి వచ్చి ఉరిమేవాడు. అందువల్ల నేను అలా ప్రపంచం అంతా తెలిసిపోయింది నాకు అని చెప్పాడు. సుగ్రీవుడు చెప్పిన గుర్తులు ఇప్పటికే మనం చూడవచ్చు. పెరు అని ఒక దేశం ఉంది, అక్కడ రామాయణంలో చెప్పిన గుర్తు ఉంది. అలాగే ఇండోనేషియా బాలి, అక్కడ ఈ రోజుకి ఆడపిల్లలు చక్కగా పేర్లు సీత. రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న ఆయన వారు లేరు. రేపు ఒక మహనీయుడు పుట్టినటువంటి రోజు. అది మీరు అనుకునే ఎడో వీపీ కాదు, నేను చెప్పేది ఏబీవీపీ, అటల్ బిహారీ వాజ్పేయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాజ్పేయి, నాట్ అబౌట్ వాజ్పేయి. అర్థమైందా? నువ్వు పాలడుగు, నీకు పాయసం ఇస్తా. కాశ్మీర్ అడిగావా, కరాచీ దాకా వచ్చి కోరతా అని వార్నింగ్ ఇచ్చిన బర్నింగ్ పర్సన్ వాజ్పేయి. ఆయన పుట్టినరోజు కాబట్టి డిసెంబర్ 25 మనకి చాలా ముఖ్యమైన రోజు, అనుమానం ఏం లేదు. అర్థమైందా? మనకి ఎవిడెన్స్ ఉంది, మనకి ఎపిక్స్ ఉన్నాయి, మనకి ఎథిక్స్ ఉన్నాయి. 3 లేని వాళ్ళు ఏం చేసుకున్నా ఏడవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. కేవలం కేకుల కోసం లేదా కేకల కోసం వాడు జరుపుకునేది. ఆ మాటలు నావి కదండి. మణికంఠ అనేవాడు చెప్పాడు, వాళ్ళ పాస్టర్, ఆ కేకుల కోసం ఎందుకు జరుపుకుంటారు అన్నాడు. అందుకని ఆ కేకుల మతం, ఆ కేకల మతం, ఆ మేకుల మతం, ఆ పోరం, ఆ తర్వాత తెలుసుగా